తోట లోపలికి వచ్చింది. తోట లోపల గుడారం వేసిండ్రు. అగో ఇక్కడ అడవిళ్ళను ఉంచినం. పైడి ముడుసుకొని తీసుకొని వచ్చినము కాబట్టి సల్లాకిల కూర్చుండబెట్టుకొని సొన్నాయి సప్పులతోని మరి లోగిళ్ళు నింపుకోమంటవా అని రాజు బేటికి వస్తున్నారు. బ్రాహ్మణులునేమో ఏమిరా కొడుక బ్రాహ్మణులు, నువ్వు ఎప్పుడో ప్రకారంగా పిల్లని పడుకొని వచ్చినావు. వర్షమల్ల తోటల్లో ఉంచిన తీసుకొని వచ్చి తీసుకుని అంతేనా? తగిన పిల్లలు ఎక్కువ ఆడకచ్చినమయ్యా. ఇక్కడి దగ్గర పూత నగరము మహిమంత మహారాజు 7 కొడుకుల తోడ పుట్టింది. ఆడవిల్లమైన వచ్చి పొడిసే పొద్దు కన్నా అనుకున్నది. ఆడవిల్ల కలిగింది. ఆడవిల్లను తీసుకొచ్చిన వచ్చమల్ల తోటలు నిచ్చమల్ల తోటలు ఉన్నది. ఎదుర్కొమ్మనంకనే ఆ రాజాన రాజు తమసకొండ మహారాజు ఆగో బయలెల్లి ఆ గోటవంటి పోదామని చేస్తున్న భార్య దాని మరితే అది వారికి ముక్కు వచ్చినట్టున్నది. మనిషి బాడుకొమ్మలో కూర్చున్న మూల ఇంకా అలానే జంగి ఎవర్రా బాడుకో అడియే అంటది కానీ ఇప్పుడు అడగట్లేదు. నిన్ను రమ్మన్నాను బాడుకో కాదు. ఆలుమూల జోలికి ఎందుకు వస్తావురా? నీకు ఇల్లు లేదు, ఇరవట్లేదు, పెళ్ళలేదు, సంవత్సరం కాదేరా. నువ్వు అమ్మగారి ఆడ మరి ఎవరో పట్టి పాడుకో అంత లోకానికి పట్టి ఏంది ఏడికి వచ్చినావు? ఈ కేసీఆర్ తీర కట్టుకొని ఉన్నావు. ఒకటి కట్టుకుంటా ఇదేంటి ఇక్కడ ఏడబడతా అన్న ఎడతారా సీరా? అరే అక్కడ పొల్లను ఎదుర్కోవాలని మంది సప్పుడు అదేవతి కోడలు పొల్ల కోడలు ఎక్కడి తీసుకొచ్చి గచ్చమల్ల తోటలు ఏడున్నాయి. అవు శాంతక్కీను చూడవేనాడు ఆ పిల్లమాదికి రాలేదు. మాట్లాడుకున్నాడు పిల్లమాదికి రాలేదు. పెళ్లి చేసుకొచ్చినాడు పిల్లమాదికి రాలేదు. ఇప్పుడు వచ్చి రమ్మంటే పోతామా చెప్పు. చెప్పు శాంతక్క నువ్వే చెప్పు. ఇక ఈ బాడకావుకు మా ఆడికి ఆడంటే కొడుకు బుద్ధి కాని ఈ బాడకావుకు ఏం పుట్టింది చెప్పు. ఆ బాడకావు అంటే బుద్ధి లేదు. ఈ లజమ్మడికి ఏం బాడకావు అని అంటారు లోకం. నేను అంటే వాళ్ళు అన్నారా ఇప్పుడు లోకం అంటారు అని చెప్తాను. నేను అంటానా బాడకావు అన్నచ్చు 10 మాసాలు అనొచ్చు కానీ మొగన్ని పేరు పెట్టి పిలవద్దు.
పేరు పెట్టి పిలిస్తే అర్ధాయిసి పీర్తికి పిచ్చకుంటోడు అని పిలుచుకోవచ్చు, గావడానికి గాడిద కొడుకు అని పిలుచుకోవచ్చు, కానీ పేరు పెట్టి పిలవద్దు. మీరు అందరు మొదలు పెట్టు ఏం కాదు. కుక్క పేరు ఇచ్చాడు చెప్పి ఎత్తుకపోయిందట. ఊది కాలది పీరు లేవది తోక ఈక సుతం కాదు. నీ ఇవో నల్ల బిల్లు కట్టపోతే నల్లోడు వచ్చి నల్ల విక్కపోయాడు, డిసి బిల్లు కట్టపోతే డిసోడు వచ్చి డిసి విక్కపోయాడు, కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు వాడు వచ్చి కరెంటు విక్కపోయాడు. నువ్వేం విక్కపోతావు ఇంకా? అయ్యో 15 ఏళ్ళు కలిగెచ్చి అదే గుర్చకాడ అడిగేసులేనా జోలికి వచ్చిన అన్న నీ కరెంటు ఏ అమ్మ అంచెలు లేస్తే బతుకో మరి. ఏమనిపిస్తుంది? నిన్నెందుకు కొడతా పిచ్చిదానా కాదు మరి. అప్పుడు కొడుకు పెళ్లి చేస్తానన్నప్పుడు పిల్లని తీసుకొస్తానన్నావు, మరి మాట్లాడుతున్నప్పుడు నన్ను పిలిచినావు. నువ్వు కూడా పట్టు కాదు మరి నీకు ఆదికి రాలేదు, పిల్లం ఆదికి రాలేదు. పిచ్చిదానా మన నేను సుతా పోలేదు. 7 గ్రామాలు వేయరు మన కొడుకు. నువ్వు తోలుతా వేయినట్టుగా వేయి. రామా నాకు నాకు కిషోర్ పెళ్ళ ఉండేది కానీ పందిరి గమనించాడు బాడుకో నువ్వు పందిరి గమనించినట్టు అడిగిపోతే 4 కీల పెట్టిపోతా. నా పెళ్ళాన్ని గమనించాడు, అందుకనే అంటున్నావు నాకు ఇట్లాంటి పెళ్ళ ఇగో నాకు 4 అక్కల పానం కలుపు అన్నది. నువ్వు కొడుకు ఎండి చేస్తానన్నావు కాబట్టి చేస్తూ పెట్టు అయిన నువ్వు. ఓ అయ్యా ఈ లొల్లంతెందుకు ఇప్పుడు పెళ్లిలో అయ్యగారు ఏం అడుగుతాడు? అత్తమా ఎటు వేరే అడుగుతారు. అడుగుతారా? ఇక ఈ లొల్లి అడుగుతారు కదా. ఇక నీ భార్య ఏదంటే దానికి పచ్చవాతం వచ్చి మసాలా ఉన్నదని చెప్పు. నువ్వు లంగలు అన్నావు నీ మొక్కాలి. మొన్న ములుగోడు ఎలక్షన్ల ప్రచారకి అయినప్పుడు టీఆర్ఎస్ ఒక్క జెండా ఇచ్చింది, కాంగ్రెస్ ఒక్క జెండా ఇచ్చింది, సిపిఐ ఒక్క జెండా ఇచ్చారు, మన బీజేపీ ఒక్క జెండా ఇచ్చారు. 4 జెండాలు కలిపి ఒక్క లంగ ఉట్టించి. అంటే ఇప్పుడు అవిటికున్నాయి 4 గుర్తులా నువ్వు కొడుకు లగ్గం చేస్తానన్నావు కాబట్టి నా దగ్గరికి రావద్దు, నన్ను విలువద్దు. చేసుకోవచ్చు పిన్ని బాగునే లేకపోతే కాసేపు ఆగుతుంది, మంగళసూత్రం లేకపోతే ఆగుతుంది, ఈ తుత్తులు లేకపోతే పెళ్లి ఆగుతుంది. పెళ్లి చేసేది లేకుండా పెళ్లి చేస్తా మరి అత్తనే నీకు నువ్వు ఏమన్నా పిల్లని తెచ్చుకోండి మరి రమ్మని నా కాళ్ళు మొక్కి కాళ్ళు మొక్కుతా. అగో పోదాము పమ్మన్నది. ఇయ్యల్లో పోకపోతే నాకు రేపు మర్యాద ఉన్నది. అగో ఇయ్యాల నా చేతికి అందకున్న రేపు అటువంటి ఒక్క నా చేతికి అందుతుందా మనసు లోపల పెట్టుకొని భర్త ఎంబడి ఏర వస్తున్నది. ఓ రామ రామ 7 మేడల్లకెళ్ళి అచ్చమల్ల తోటల్లకొచ్చిండు. అగో తోట లోపల అటువంటి ఒక్క ఆడవిల్లను ఏనాడు తీసుకొని వచ్చి రంగరంగ వైభవంగా లగ్గం చేస్తామని అగో 2 కన్న కొడుకును కోడలకు ఆ ఇంటి లోపలైనా గాని ఈ కళ్యాణమే శుభ కళ్యాణమే శోభానమే
పెళ్లి చేసిండు కోడలకు కన్న కొడుకు మరి కొడుకు కోడలు ఒంటి తమ్మ మీద సంబరంగా సంతోషంగా ఉండాలని తూర్పు భాగం అందేమో మాలగట్టి కొడుకును కోడలు నుంచుతున్నారు. అగో పనిమడి భాగం అందేమో ఆడవిల్ల అటువంటి ఒక్క ఏనాడు సీతాలదేవి తమసకొండ మహారాజు ఉంటున్నారు. ఏ నా కొడుకు లగ్గమైంది కాబట్టి నా కన్న కొట్టు పట్టాభిషేకం చేపిస్తామని ఆ కన్న కొడుకు పట్టాభిషేకం ఏనాడు చేస్తున్నారు. అగో పిల్లగాన్ని పట్టుకొని ఆ ఇద్దరు భార్య భర్తలు ఈ అట్ల కొన్ని రోజుల ఒక రోజు అంటే ఒక జన్మానం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు మాత్రం అంటే నెల రోజులు ఈ పిల్లగాడు కచ్చేరి విన రాజ్యం వెళుతున్నాడు. మరి ఇక్కడికి దగ్గరనైనా గాని సిక్కుల అరబ్బుల దేశము లోపలైనా గాని అగవరాలు ముత్యాలు కొలుచుటానికి తెలంగాణ పట్టణంలో తెలివి కల్లరాజు ఉండేది. మా పట్టణానికి అచ్చిరాజు అటువంటి ఒక్క రాసులు కొలిస్తే నెలకు 1,00,000 రూపాయల జీతం ఇస్తామని అగ ఉత్తరాలు రాసిండు. రామ రామ మరి కన్న బిడ్డ పద్మమ్మ లేదా మరి కన్న తండ్రి కనకయ్య అగో కన్న తల్లి అటువంటి ఒక్క ఏనాడైనా గాని